చాలా రోజులుగా కూడా మీరు మీ ఇళ్ళలో కూడా కంట అవుతూ అన్ని పార్టీల వారితో కంట అవుతూ మీ భవిష్యత్ కోసం మీ సంబంధించిన కొలీగ్స్ దానికి సంబంధించి భవిష్యత్ కోసం కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా నిజంగా నమ్మే పరిస్థితి ఉందా? మళ్ళీ కూడా వచ్చి ఓయిలో 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఓయూకి వచ్చి నేను 40,000 ఉద్యోగాలు ఇస్తా, 60,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడం కాదు. మీరేం చెప్పారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో ఏం చెప్పారంటే, మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే ఇస్తాము, దాంతో పాటు కూడా జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ఎన్నికల హామీలో కూడా చెప్పారు. కాబట్టి ఇలా నిరుద్యోగులు అందరూ నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయినా కూడా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఊసు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఏం లేదు. ఇలా నిరుద్యోగులకు మొండి చేయి చూపెట్టిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మేమేం అడుగుతున్నాం? మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఏయి, మాకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఏది, దాని గురించి మాట్లాడండి.